హెహె, సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తారు కదూ? చెప్పరా ఆ? అరే ఇంత స్పీడ్ ఏంట్రా? అదేరా మన రూపగాడు బైక్ తీసుకున్నాడు. వాడి బైక్ మీద లిఫ్ట్ ఇస్తే వచ్చేసా. అందుకేనా ఇంత స్పీడ్గా వచ్చావు? యా అవునరా, నాతో పాటు మా ఇంటికి రమ్మంటే రాలేదే? అంటే నువ్వు ఒక్కడే తిన్నది కాకుండా మళ్ళీ నేను కూడా తినాలా? చెప్తారా నీ సంగతి? సర్లే కానీ బాగా ఆకలి అవుతుందిరా, అలా వెళ్ళి బిర్యానీ తిందాం పదా. వద్దురా బాబు, పోయినసారి ఎపిసోడ్లోనే బిర్యానీ తినిపిస్తానని నాకు చుక్కలు చూపించావు. నాకు నీ బిర్యానీ వద్దు, నువ్వే వెళ్ళు. పదరా, అలా సరదాగా వెళ్ళి బిర్యానీ తిందాం. నువ్వు నిజంగానే అంటున్నావా? నిజమేరా బాబు. అరే నాకు కూడా బిర్యానీ తినాలని ఉంది కాబట్టి నీ మీద ఆధారపడకుండా వస్తున్నా మరి. ఏంట్రో? అవునరా, ఈసారి నా దగ్గర డబ్బులు ఉన్నాయరా. అయితే పదరా. పద. ఆ, అవునరా, ఇందాకేమన్నావు నన్ను? ఏమన్నాను? అదే నా మీద ఆధారపడడం అది ఇది అని ఏదో అన్నావు కదా? అవునరా, నేను నమ్ముకుంటే బొగ్గే అన్నాను. అలా అన్నావా? యా. అయితే ఓకేరా, నేను హట్ అయ్యా, నేను వెళ్తున్నా. నాకు తెలుసురా, నువ్వు ఇలాంటి ఫిట్టి ఏదో పెడతావని. నా సేఫ్టీలో నేనున్నా. అబ్బా అబ్బా, సరేరా అయితే బిల్లు కొట్టు వచ్చేయి. పోరా. పోతారా, బాయ్. ఇదేంటి ఆవేశంలో వాడిని పొమ్మన్నాను. నా దగ్గర నా డబ్బులు ఉన్నాయి, మరి వాడి తిన్న బిర్యానీకి డబ్బులు ఎక్కడివి? చూస్తోండి. సార్ బిల్లు. సర్లే, ఏం చేస్తాం. బిల్ ఎంత అయిందండి? 200 సార్. ఓస్, అంతే కదా. వెయిట్. అమ్మా, నా పర్సు. నాతో పాటు నా ఇంటికి రారా అంటే నాకే పంచు వేస్తావా? ఇప్పుడు వెయ్యరా పంచు. సార్ తూచ్ తొండి కాదు, 200 బిల్లు. తెలుసులేవా, బిల్లు 200 అని ఇల్లుగాలో కొనేస్తుంటే. సార్, పర్సు కనిపించడం లేదు. అది మీరు అవకాశం ఇస్తే అలా వెళ్ళి తీసుకొని వస్తాను. yes ప్రామిస్. మీలాంటి వాళ్ళను నేను రోజుకి ఒక్కరినైనా చూస్తానురా. అదేంటి ఇందాక సార్ అన్నావు, ఇప్పుడేంటి ఇలా అంటున్నావు? అది నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు. మరి ఇప్పుడు? ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేవు కదా. ఓహో, అలా వచ్చావా? అలాగే వచ్చా. అది మరి మరి రెడీనా? దేనికి? బోలు తోమడానికి. రా ఇప్పుడు తమకు సమ్మగా ఉందా? మిమ్మల్ని అడిగితే మీరు ఇవ్వలేదు, అందుకే ఆ ప్రయోగం చేశా. ఏదో చేయబోతే ఇంకేదో అయింది. ఇందా ఏంటిది? కరెంటు బిల్ రా. సరే డబ్బులు ఇవ్వండి, వెళ్ళి కట్టేసి వస్తా. నేనెందుకు కొడతానురా, నువ్వు బయట బాగా సంపాదిస్తున్నావు కదా. సర్లే కానీ డాడీ, మరి నెక్స్ట్ వీక్ నా బర్త్డే వస్తుంది. మరి చేతిలో ఏదైనా పెడితే ఆల్ హ్యాపీస్. ఓస్, దానికే చెయ్యి చాపు. ఇందా ఇందా. మళ్ళీ కరెంటు బిల్లు. హలో, నేను ఇక్కడ రోడ్డు మీద వెయిట్ చేస్తున్నా. సరే, ఎక్కడికి రావాలి? ఇక్కడే రోడ్డు మీద వెయిట్ చేస్తా. సరే. సరే, తొందరగా వచ్చాయి. ఏయ్, వాణ్ణి చూడరా. చూసా. వాణ్ణి చూస్తే నీకు ఏం అనిపించడం లేదా? నేను ఆ టైప్ కాదురా. ఏదవా, నేనంటుంది కూడా అది కాదు. మరి వాణ్ణి చూస్తే నీకు దొంగ కోళ్ళు పట్టుకునే వాళ్ళలాగా లేడు? అవునరా, సేమ్ అలాగే ఉన్నాడు. అయినా నీకెలా తెలుసురా? పంపదీసి వాళ్ళతో నువ్వేమైనా ట్రైనింగ్ తీసుకున్నావా? రే,
ఇంకొకసారి ఎక్కువ మాట్లాడామంటే చెకోడీలు అమ్మేసినట్టు అమ్మేస్తానరా నిన్ను. ఇప్పుడు ఏమంటావురా? వీన్ని పట్టుకొని పోలీసులకు అప్పచెప్తే అటు పోలీసులు ఇటు మా నాన్న దగ్గర నాకు మంచి పేరు వస్తుందిరా. పోలీసులేంట్రా? పోరా బాబు, నేను ఇప్పటివరకు పోలీస్ స్టేషన్ ని సినిమాలో తప్పించి నిజంగా ఎప్పుడు చూడలేదు. నాతోని కాదురా. నాకు అదే పని మరి. రే రే నువ్వు ఒకసారి ఇట్రా. రే ఇక్కడికి ఎందుకురా తీసుకొచ్చావు? రే వద్దురా, నేను చెప్పేది వినరా. రే ఇంత పిరుకుడువైతే ఎలారా? మరి మనకు పేరు ఎలా వస్తుంది? రే వద్దురా, నేను చెప్పేది. రే అవన్నీ కాదు, నేను చూసుకుంటాను పద. రే వద్దురా, నేను చెప్పేది వినరా. నువ్వు రారా చెప్తాను. ఏమైంది, వస్తున్నావా? హలో, నేను రావడం లేదు. ఎందుకు? మన గురించి పోలీసులకు తెలిసిపోయింది కాబట్టి డీల్ క్యాన్సిల్. నువ్వు కూడా అక్కడ నుండి వెళ్ళిపో. ఏంటి పోలీసులు తెలిసిపోయిందా? అవును, అందుకే అక్కడ నుండి తొందరగా వెళ్ళిపో. షీట్, సరే నేను కూడా వెళ్ళిపోతా. ఎక్కడికి పోయారు వీళ్ళిద్దరూ? ఉమ్, ఆ, ఉమ్, రే వాడిక్కడ లేడురా. అవునరా, వాడు లేడు. ఎక్కడికి పోయాడు? రే వద్దురా, పోదాం పదరా. రే ఆపరా, ఇందాక వాడు ఫోన్లో ఏం మాట్లాడాడు? నాకేం తెలుసా? వాడేమన్నా నాకు లవరా? వాడేం మాట్లాడారో నీకు చెప్పడానికి? దేవుడా, ఇంత కొండేరి పప్పను ఫ్రెండ్గా ఎలా ఇచ్చావయ్యా? రే నీకు మరీ ఓవర్గా అనిపించడం లేదా? ఆహా, ముందు విను. ఇందాక వాడు ఫోన్లో ఏం మాట్లాడాడు? వాడు ఎవరికో ఫోన్ చేసి వాడిని రమ్మన్నాడు కదా, వాడే వీడు. మరి అసలు ఏడ్రా? రే వానికి ఉచ్చ రాదారా? వాడు ఎక్కడికో ఉచ్చకు పోయి ఉంటాడు. వీని పట్టుకుంటే ఆటోమేటిక్గా వాడు దొరుకుతాడు. పద వెళ్ళి పట్టుకుందాం. ఓకే. రే ఆగురా. ఏంట్రా, నీకు కూడా భయం వేస్తుందా? పోదామా? నీ పిల్ల. మరి ఇప్పుడు మనం ఒక ఆపరేషన్ చేస్తున్నాం కాబట్టి. రే ఆపరేషనా? మరి కత్తులు గొడ్డలు తీసుకురాలేదురా? కత్తులు గొడ్డలు దేనికిరా? నువ్వే కదరా ఆపరేషన్ అన్నావు. అందుకని మరి అది ఉంటేనే కదా వాడిని ముక్కలు ముక్కలు చేసేది. రే మనం చేస్తుంది ఏమన్నా మడ్డరారా? నువ్వే కదా మామ ఆపరేషన్ అన్నావు. ఎలా డాడీ వీడితో? ఓ వీళ్ళే కదా వాళ్ళిద్దరూ. ఓకే, నమస్తే అంకుల్. నమస్తే. పిచ్చోళ్ళు, నేనెవరో వీళ్ళకి తెలియదని వీళ్ళే నా దగ్గరికి వచ్చి నమస్తే చెప్తున్నారు. చెప్తాను వీళ్ళ సంగతి. బాగా ఎండగా ఉంది. అవును, బాగా ఎండగా ఉంది. ఎండలో ఉంటే మాడిపోతాం. సన్ స్క్రీన్ రాసుకుందామంటే డబ్బుల కోసం ఇంట్లో మా నాన్న దగ్గర వాడిపోతాం. ఓ అలాగా? రేయ్ ఏంటి బాబు, మీ వాణ్ణి చూసి సైగ చేస్తున్నావు? కొంపదీసి నీ లవర్ ఏమైనా వస్తుందా? వస్తుంది కానీ అంకుల్, మీరు ఎప్పుడైనా కిడ్నాప్ చేశారా? లేదమ్మా, సినిమాలో తప్పితే రియల్ లైఫ్లో ఇప్పటి వరకు ఆ అదృష్టం నాకు దక్కలేదు. అయితే ఇప్పుడు నేను ఆ అదృష్టాన్ని మీకు ప్రసాదిస్తున్నాను బాబు. నాకు అర్థం కాలేదు. నేను అర్థమయ్యేటట్టు చేస్తారు కదా. రేయ్ ఉస్కో. ఏ బాబు, ఏం చేస్తున్నావు? రేయ్ పట్టుకో పట్టుకో. ఏ అరే, నన్నెందుకు పట్టుకున్నారయ్యా? అరే నేను మీ నాన్న ఫ్రెండుని. రే మీ నాన్న ఫ్రెండ్ అంటారా? అది కాదు బాబు, నేను చెప్పేది నిజం. అరే చెప్పేది వినండి అయ్యా. రే నాకెందుకో లపక్ లపక్ అంటుందిరా. ఏ ఊకోరా, తప్పించుకోవడానికి ఓ పిల్ల పిత్ర మాటలు చెప్తుంటే నువ్వు వాటిని నమ్ముతున్నావు. ఉండు చెప్తా. రే ఏం పెట్టావరా? దెబ్బ కలా తపక్కని పడిపోయాడు. నా డ్రాయర్ రా. డారా అది ఎప్పుడు తీసావురా? అసలు వేసుకుంటేనే కదా. మరి వేసుకోకపోతే ఇది ఎక్కడిదిరా? కొంప తీసి దారి మధ్యలో దాన్ని లేపేశావా? కాదు, నీ దగ్గరకు వస్తుంటే మా నాన్న క్లాస్ పీకాడు. అక్కడ వేసుకునే టైం లేక జేబులో పెట్టుకొని వచ్చా నీ దగ్గర వేసుకుందామని. అది ఇలా ఉపయోగపడింది. అంటే ఇప్పుడు నా రే ఇంతకు ఉన్నాడో పోయాడో చూడు. రే డ్రాయర్ స్మెల్కే పోతాడా? నువ్వు అసలుకే డ్రాయర్ వేసుకో. అది ఎప్పుడో సంవత్సరం క్రితం ఉతుక్కుంటావు. సరే ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు వీడిని పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళామంటే మంచి రివార్డ్ వస్తుంది, నాకు మంచి పేరు వస్తుంది. సరే పద మరి.
ఏంటి బాబు, ఏమైంది అతనికి? మ్మ్. వీడు చాలా పెద్ద స్మగ్లర్ సార్. వీడు వాని పార్ట్నర్ కోసం రోడ్డు మీద వెయిట్ చేస్తుంటే మేమిద్దరం చాలా సాహసించి వాడిని పట్టుకున్నాం సార్. వాడు స్మగ్లర్ అని మీకెలా తెలిసింది? వీడు వాని పార్ట్నర్ కి ఫోన్ చేసి రమ్మడం మేము విన్నాం సార్. ఏ బాబు, ఏ బాబు, నిన్నే లేవు. ఏ బాబు లేవు. ఏ, 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 లే. అలా మెత్తగా కొడితే లేస్తాడా సార్? నేను చెప్తాను ఉండండి. నేను ఎక్కడ ఉన్నాను? ఆ? రే మిమ్మల్ని చూసారా సార్, మీ ముందే వాడు మమ్మల్ని కొట్టడానికి వస్తున్నాడు. వీడిని సెల్లుకు తీసుకెళ్ళండి రా, వీడికి మన రుచి ఏంటో చూపిద్దాం. అది కాదు సార్, వీళ్ళ నాన్న నేను మంచి ఫ్రెండ్స్. కావాలంటే వీళ్ళ నాన్నను పిలిపించండి. ఏ, నేను పిలుస్తాను కానీ ముందు నడవరా లోపలికి. రే, ఈ దెబ్బతో నాకు మంచి పేరు వస్తుందిరా. రే ఏం గణకారం చేశారా? నన్ను స్టేషన్ పిలిపించారు. అబ్బా నాన్న, అసలు మేమేం చేశామో తెలిస్తే మీరు మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తారు. ఇంతకి ఏం చేశారో చెప్పి సావండిరా. ఏ, నేను చెప్తాను. రే, వాణ్ణి తీసుకురండి రా. పంపడమా? అయ్యో అయ్యో, రే ఏమైందిరా? రే నీ వాడు సామాన్యుడు కాడరా. నేను మీ నాన్న ఫ్రెండ్ అని చెప్తున్నా వినకుండా మీ వాడు నన్ను బుక్ చేశాడురా. నీకో నమస్కారం, నీ కొడుకో నమస్కారం రా. నన్ను వదిలేయమని చెప్పరా. సార్ ఆడు మా ఫ్రెండ్ సార్. నేనే మీ ఇద్దరు సన్నాసులు ఏం చేస్తున్నారో చూడమని వాడిని పంపించా. దయచేసి వాడిని వదిలేయండి సార్. ఇంకోసారి మీ అందరూ నాకు కనిపిస్తే అందరినీ లోపలేసేస్తాను. వెళ్ళండి బయటికి.